వాయిస్ ఆఫ్ పిఎస్ఆర్కి మిత్రులందరికీ మరోసారి స్వాగతం. గతంలో లలిత్ కుమార్ చౌదరి అనే ఒక ఆన్లైన్ బెగ్గర్ నన్ను దూషిస్తూ నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఒక వీడియో చేయడం, ఆ వీడియోకి నేను కౌంటర్ ఇవ్వడం బహుశా చాలామంది మిత్రులకు గుర్తుండే ఉంటుంది. నన్ను తిడుతూ ఆయన చేసిన వీడియోలో నాస్తికులకి హేతువాదులకి వావివరుసలు ఉండవు, నేను నా తండ్రికి పుట్టానా లేదా అని చెప్పి వాళ్ళకి అనుమానం పీడిస్తూ ఉంటుంది అని చెప్పి కూడా ఆయన దారుణమైన కామెంట్లు చేయడం జరిగింది. నేను అప్పట్లోనే లలిత్ కుమార్ చౌదరి గారికి ఒక కౌంటర్ ఇస్తూ, అయ్యా అలా అనుమానించేది నాస్తికులు హేతువాదులు కాదు, మీరు ఏ మతాన్ని అయితే పాటిస్తున్నారో ఆ మతంలో ఉన్నవాళ్ళే. అందువల్లనే తద్దినం మంత్రాల్లోకి ఈ రకమైన అర్థం వచ్చే మంత్రం వచ్చి చేరింది. దాన్ని దృష్టిలో పెట్టుకునే వేమన ఒక పద్యం చెప్పాడు. ఆలి రంకు తెలుపు అఖిల యజ్ఞములు, తల్లి రంకు తెలుపు తద్దినాలు, కాని తెరువు కర్మకాండ కల్పితమాయే, విశ్వద అభిరామ వినురవేమ అని చెప్పాడు. నీ భార్యను పక్కన పెట్టుకుని సమంత్రకంగా కనుక నువ్వు ఏదైనా క్రతువు చేసినట్లయితే నీ భార్య వ్యభిచరిస్తోందని చెప్పి నువ్వు అంగీకరించినట్టే. నీ తల్లి పేరు మీద నువ్వు పిండ ప్రదానాలు కనుక చేసినట్లయితే నీ తల్లి వ్యభిచారం చేసిందని నువ్వు అంగీకరించినట్టే లేదా అనుమానించినట్టే. ఇవన్నీ మనకి అవసరం లేని కార్యక్రమాలు తెచ్చి మన మీద పెట్టుకున్నాం అని చెప్పి వేమని చెప్పాడు. నేను ఎక్కడో పలాసలో ఒక పెళ్లి కార్యక్రమంలో మాట్లాడుతూ, వివాహం నిశ్చయమయ్యే అమ్మాయి చేసుకోబోయే పెళ్లి కొడుకే కాకుండా మరికొందరికి కూడా నిశ్చయించబడుతుంది అని చెప్పి కొన్ని మంత్రాలు వాటి అర్థాలు చెప్తే లలిత్ కుమార్ చౌదరి ఏమన్నాడు, సంస్కృతానికి నానార్థాలు ఉంటాయి, నానమ్మ అర్థాలు ఉంటాయి, సుబ్బరాజు తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తున్నాడు అని చెప్పాడు. నేను తప్పుడు వ్యాఖ్యానం చేస్తే బ్రాహ్మణులకు చేసే షోడశ దానాల్లో కన్యాదానం ఎందుకు చేరిందో చెప్పమని చెప్పి లలిత్ కుమార్ చౌదరిని అడిగాను. అలాగే వేమన చెప్పిన ఈ పద్యాన్ని చెప్పి వేమన ఆ పద్యానికి చెప్పడానికి కారణం ఏమిటి, మీరు చేసుకునేటువంటి ఆబ్దిక మంత్రాల్లో లేదా పిండ ప్రదానాలు చేసేటువంటి సందర్భాల్లో చెప్పేటువంటి మంత్రాల్లో ఉన్న అర్థం ఏమిటో, పోనీ మాబోటి వాళ్ళు తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తారు కాబట్టి తమరైనా చెప్పండి అని చెప్పి లలిత్ కుమార్ చౌదరిని అడిగాను. వాటికి సమాధానం చెప్పడం మానేసి ఆయన నాస్తిక సుబ్బరాజుకి సిగ్గురాదా అని చెప్పి మరో వీడియో చేస్తే ఆ వీడియోను కొంతమంది మిత్రులు ఆ మధ్య నాకు పంపించారు. నేను అడిగిన దానికి లలిత్ కుమార్ చౌదరి సమాధానం చెప్పలేదు కాబట్టి ఇప్పుడు నేను ఆ ప్రశ్నలు ఎందుకు వేశానో ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను. మనందరికీ తెలుసు, ఎవరైనా మరణిస్తే వాళ్ళ సంతానం తల్లిదండ్రులకి పిండ ప్రదానాలు చేస్తారు హైందవ మతంలో. ఆ సందర్భంగా చెప్పేటువంటి మంత్రంలో నేను తండ్రిగా భావిస్తున్న వ్యక్తికే నా తల్లి నన్ను కన్నదా లేదా అనేటువంటి అనుమానం వ్యక్తం చేసేటువంటి అర్థాలు ఉన్న కారణంగా వేమన ఈ పద్యం రాశాడు. అందుకే నేను లలిత్ కుమార్ చౌదరిని ఈ పద్యం చెప్పి ఎందుకు చెప్పాడో చెప్పండి అని చెప్పి ఆ పిండ ప్రదాన సందర్భంలో చెప్పేటువంటి మంత్రాన్ని కూడా చెప్పి దానికి అర్థం వివరించమన్నా. ఎందుకంటే ఆయన నేను అర్థం చెబితే తప్పుడు వ్యాఖ్యానాలు అంటాడు కాబట్టి ఆయన్నే అర్థం చెప్పమని అడిగా, ఆయన చెప్పలే. అందువల్ల ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నాను వేమన అలా ఎందుకు చెప్పాడు. కొద్ది కాలం క్రితం నేను హిందూ మతంలో హైందవులు అందరూ ఆచరించాల్సిన షోడశ కర్మల గురించి, అంటే వాటినే షోడశ సంస్కారాలను కూడా అంటారు, గర్భాధానం లగాయతు అంత్యేష్టి వరకు, అంత్యేష్టి అంటే మరణానంతర క్రియలు, మరణానంతర క్రియలు, అప్పటి వరకు హిందువులు ఆచరించాల్సినటువంటి ధర్మాలు ఏమిటి, సంస్కారాలు ఏమిటి, కర్మలు ఏమిటి, క్రతువులు ఏమిటి అనే దాని మీద ఒక పుస్తకం రాశాను. ఆ పుస్తకంలో కూడా వేమన పద్యాన్ని
పిండ ప్రధాన సమయంలో పురోహితులు చెప్పేటువంటి మంత్రాన్ని, దాని అర్థాన్ని కూడా వివరించడం జరిగింది. ఒక్కసారి చూడండి. చూశారు కదా మిత్రులారా, వేమన ఆ రకంగా ఎందుకు చెప్పవలసి వచ్చిందో ఆ మంత్రం ఏమిటో ఒకసారి నేను ఇక్కడ మీకు వివరిస్తాను. ఎన్మే మాత ప్రళులుభే చరిత్య ననువ్రత తన్మేరేత పితావృత్కామాభరణ్యోపపద్యతే ఆముష్మై స్వాహ. ఇది పిండ ప్రధాన సమయంలో పురోహితుడు చెప్పేటువంటి మంత్రం. హైందవ మతంలో ఎవరైనా మరణిస్తే 3 తరాల వరకు పిండ ప్రదానం చేయడానికి 3 పిండాలు పెడతారని మనకు తెలుసు. బహుశా చాలామంది గమనించే ఉంటారు కూడా. ఆ సందర్భంలో చెప్పేటువంటి ఈ మంత్రార్థాన్ని పరిశీలిస్తే వేమన ఆ పద్యం ఎందుకు చెప్పాడో మనకు అర్థమవుతుంది. ఆ అర్థాన్నే నేను నా పుస్తకంలో రాశాను. లలిత్ కుమార్ చౌదరి లేదా హిందూ మతాన్ని ప్రమోట్ చేస్తామని చెప్పి ఆన్లైన్లో అడుక్కునే ఇతరులు, అబ్బాయి సుబ్బరాజు తప్పు చెప్పాడు, అర్థం వాస్తవం కాదు అని చెప్పి అనొచ్చు. అందుకనే పురోహితుల కోసం రాయబడిన పుస్తకం నుంచే ఆ మంత్రాన్ని అర్థాన్ని కూడా ఇక్కడ ఇవ్వదలుచుకున్నాను. మచిలీపట్నానికి చెందిన చల్లా లక్ష్మీ నరసింహశాస్త్రి గారు అనే ఆయన చాలా పుస్తకాలు రాశారు. అందులో ఉపనయన క్రతువులు నిర్వహించడం ఎలాగా, వివాహ క్రతువులు నిర్వహించడం ఎలాగా, అంత్యేష్టి నిర్వహించడం ఎలాగా, శాంతి కర్మలు నిర్వహించడం ఎలాగా, ఇలా రకరకాల పుస్తకాలు రాశాడు ఆయన. ఏ కులం వాళ్ళు చచ్చిపోతే ఏ పద్ధతిలో మరణానంతర క్రియలు నిర్వహించాలన్నది కూడా విడివిడిగా పుస్తకాలు రాశాడు ఆయన. బ్రాహ్మణులకి, సన్యాసులకి, క్షత్రియులకి, వైశ్యులకి, శూద్రులకి విడివిడిగా పుస్తకాలు రాశాడు ఆయన. లక్ష్మీ నరసింహ ప్రెస్ అని చెప్పి మచిలీపట్నం వాళ్ళు హైందవ స్మృతుల్ని, మరణానంతర కర్మకాండలు చేసేటువంటి ఇతర ధర్మశాస్త్రాలని, ఎల్లాజీయం, ధర్మ ప్రవృత్తి వంటి పుస్తకాలని, ధర్మసింధు లాంటి పుస్తకాలని, ఇతర పురోహిత వర్గానికి పనిచేసేటువంటి ఇతర పుస్తకాలని కూడా వాళ్ళు మంత్రసహితంగా అర్థాలు కూడా వివరిస్తూ పుస్తకాలు ప్రచురిస్తూ ఉంటారు. పోనీ మేము రాస్తే తప్పు అంటారు కాబట్టి చల్లా లక్ష్మీ నరసింహశాస్త్రి గారు ఏమి రాశాడో ఆయన పుస్తకంలో ఒకసారి ఇక్కడ పరిశీలించండి. చూశారు కదా మిత్రులారా, అవి నేను ఆ పుస్తకంలోంచి ఫోటోలు తీసి వీడియోకి అటాచ్ చేయడం జరిగింది. బహుశా కొంతమంది చదవగలుగుంటారు, కొంతమందికి ఇబ్బంది అనిపించవచ్చు. ఇప్పుడు ఆ మంత్రాన్ని అర్థాన్ని చెప్తాను, ఒకసారి పరిశీలించండి. సాధారణంగా హైందవ మతాన్ని ఆచరించే వాళ్ళ కుటుంబాల్లో ఎవరైనా మరణిస్తే బ్రతికున్న తరం నుంచి గతించిన 3 తరాలకి పిండ ప్రదానం చేయడం జరుగుతుంది. ఇది మన అందరికీ తెలుసు. బహుశా హిందువులు కాని వాళ్ళకు కూడా ఈ విషయం తెలిసే ఉంటుంది. ఆ సందర్భంలో 3 పిండాలు పెట్టేటప్పుడు ప్రతిసారి మంత్రం చదువుతాడు పురోహితుడు, ఆ పిండం ఎవరికి చెందాలి ఏంటి. ఆ సందర్భంగా చెప్పే మంత్రం ఏమిటంటే, ముందుగా ఎన్మే మాత ప్రళులుభే చరిత్య ననువ్రత తన్మేరేత పితావృత్కామాభరణ్యోపపద్యతే ఆముష్మై స్వాహ. నా తల్లి తన పతివ్రత ధర్మాన్ని వీడి వ్యభిచరించి ఏ పరాయి వీర్యాన్ని అయితే గ్రహించిందో ఆ వీర్యాన్ని నా జన్మకారకుడైన తండ్రి తన వీర్యంతో కప్పుగాక. నేను ఇచ్చినట్టు ఈ హవిస్సు నేను తండ్రిగా భావిస్తున్నటువంటి వ్యక్తికి కాకుండా నా జన్మకారకుడైన అసలు తండ్రికి చెందుగాక. ఇది వాస్తవార్థం. ఈ చల్లా లక్ష్మీ నరసింహశాస్త్రి గారు కూడా
టీకాలో ప్రతిపదార్థాన్ని వివరిస్తూ సక్రమంగానే రాశారు, కానీ తాత్పర్య రూపంలో సంగ్రహంగా అర్థం ఇచ్చేటప్పుడు వ్యభిచరించి ఏ పరాయి వీర్యాన్నైతే నా తల్లి గ్రహించిందో అన్న చోట మానసిక వ్యభిచారం అని చెప్పి తాత్పర్యంలో ఆయన వక్రీకరించి ఇవ్వడం జరిగింది. అది పైన ప్రతిపదార్థంలో రాయలేదు ఎక్కడ, ఆయన కింద తాత్పర్యంలో మాత్రమే రాశారు. కాబట్టి దాన్ని బట్టి ఆయన వాస్తవం రాశాడా లేదా అని మనం నిర్ధారించుకోవచ్చు. మానసిక వ్యభిచారం చేసిన దానికి నా జన్మకారకుడైన అసలు తండ్రికే ఇది చెందాలి, ఆ తండ్రికి చెందకూడదని మాత్రం చెప్పుకోవాల్సినంత అగత్యం రాదు. ఇక తండ్రికి అయిపోయిన తర్వాత తాతకి పిండ ప్రదానం చేసేటప్పుడు ముందులో చెప్పిన ఎన్మే మాత తీసేసి మాతామహి అని తగిలిస్తారు. అలాగే ముత్తాతకి ఇచ్చేట సందర్భంలో ప్రపితామహి అని చెప్పి మంత్రానికి చేరుస్తారు. అంటే మొదటి పదాలే మారుతూ ఉంటాయి ప్రతిసారి కూడా. అంటే నా తండ్రి, నా తండ్రి తండ్రి, ఆ తండ్రి తండ్రి, ఇలాగా తండ్రి, తాత, ముత్తాత వీళ్ళ జన్మకారకులు నేను పుట్టడానికి అసలు వారసులు, అసలు ఎవరికి వారసున్నో, ఎవరిని నేను తాతగాను ముత్తాతగాను భావిస్తున్నానో వారికే చెందాలి అని చెప్పి అర్థం వచ్చేలాగా ఈ మంత్రాలు చెబుతూ ఉంటారు. మరి లలిత్ కుమార్ చౌదరి లాంటి వాళ్ళు వీటికి ఏం అర్థం చెబుతారు? పంతుళ్ళే వీటికి తప్పుడు అర్థాలు రాశారని చెప్పి అలాంటి వాళ్ళు చెప్పగలరా? ఒక విషయాన్ని లలిత్ కుమార్ చౌదరి లాంటి వాళ్ళు గుర్తించాలి. హేతువాదులు, నాస్తికులు అంటే కొన్ని విలువలకు లోబడి వాస్తవిక దృక్పథంతో జీవించేవాళ్ళు. అంతే తప్ప వాళ్ళు నాస్తికత్వాన్నో హేతువాదాన్నో అడ్డు పెట్టుకుని డబ్బులు సంపాదించాలని, విరాళాలు దండుకోవాలని చూడరు. ఎవరిలోనూ విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేయరు. ఆలోచించగలిగే స్వభావం ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే తట్టి లేపడం కోసం ఆయా మతాల్లో ఉన్న లోపాలని ఎత్తి చూపుతూ ఉంటారు. అది హిందూ మతమా, క్రైస్తవ మతమా, ఇస్లాం మతమా అనే దాంతో వాళ్ళకి సంబంధం ఉండదు. ఎవరి మీద మాకు ప్రత్యేక అభిమానం ఉండదు, ప్రత్యేకమైన ద్వేషము ఉండదు. మేము ఏదేని మతంలో మూఢనమ్మకాలను కానీ లోపాలను కానీ ఎత్తి చూపుతున్నాము అంటే సమాజ హితం కోరి ఆ విషయంలో మనలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. మన ఆలోచనల్లోనూ మన దృక్పథంలోనూ మార్పు రావాల్సిన అవసరం ఉంది. అనవసర కార్యక్రమాలని మనం ఆచరిస్తున్నాము. వీటిని ఆచరించాల్సిన అవసరం ఉందా లేదా అని చెప్పి మనం ప్రశ్నించుకుంటున్నాం అనే కోణంలో చూడాలి తప్ప నాస్తికులు, హేతువాదులు మేము ఫలానా తండ్రికే పుట్టామా లేదా అని చెప్పి అనుమానపడేవాళ్ళు అనే స్థాయికి కామెంట్లు చేయడానికి దిగజారారు అంటే వీళ్ళు మనుషులేనా? పైగా వాళ్ళు తప్పులు చేస్తూ ఇతరులని మీకు సిగ్గు రాదా అని చెప్పి అడగడానికి అసలు వాళ్ళకి సిగ్గు ఉందా? సిగ్గు అనే పదానికి వాళ్ళకి అర్థం తెలుసా అని చెప్పి నేను మరోసారి అటువంటి వాళ్ళని ప్రశ్నిస్తూ, నేను ఈ వీడియోలో చెప్పిన మంత్రార్థాలని ఒకసారి పరిశీలించండి. నా పుస్తకాల్లో కూడా గర్భాధానం లగాయతు మరణానంతర క్రియల దాకా ఏ తంతుల్ని చేస్తాం, వాటిలో ఉన్న హేతుబద్ధత ఎంత, అహేతుకత్వం ఎంత ఉంది, ఆ సందర్భాల్లో ఏ క్రతువులు నిర్వహిస్తారు. ఈవేళ హైందవ మతాన్ని మేము భుజాన మీద మోస్తున్నాం, మేము సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తామని చెప్పేవాళ్ళు నిజంగా షోడశ కర్మల్ని లేదా షోడశ సంస్కారాలని ఆచరిస్తున్నారా లేదా, ఆచరిస్తే ఏ రకంగా బతకాలనే విషయాల్ని కూడా పుస్తకంలో నేను చర్చించాను. దయచేసి పరిశీలించండి. నేను చెప్పిన దాంట్లో దోషాలు ఉన్నాయనుకుంటే సంస్కారయుతంగా ప్రశ్నించండి. నలుగురు హర్షించేటువంటి భాషలో కామెంట్లు పెట్టండి. అంతే తప్ప బూతులు తిడితే మీ దగ్గర సమాధానం లేదని, మీ తప్పుల్ని సమర్థించుకోలేక తిట్ల దండకాలకి దిగుతున్నారని భావించాల్సి వస్తుందని చెప్పి మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం.